శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు. ప్రప్రథమంగా నలుగురు మానవులు ఉద్భవించారు. వారిపై మానవ జాతి ఉత్పత్తి భారం మోపబడింది. కానీ బాలురైన సనక, సనాతన, సనంద, సనత్కుమారులు అయిష్టతను ప్రారంభించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ నలుగురు బాలురకు, మీరు భూలోకం వెళ్ళి నేను మీకు ఏ కార్యానికి సృష్టించానో అది పూర్తి చేయండి అని బ్రహ్మదేవుడు ఆ నలుగురికి ఆజ్ఞాపించారు. మానవ జాతికి సృష్టించి భారం వేయడం అనేది ఐచ్ఛికమైనది. ఇచ్ఛ అనేది జ్ఞానము వలన కలుగుతుంది. జ్ఞానం విద్య వలన సిద్ధిస్తుంది. బ్రహ్మదేవుడు ఇది ఆలోచించకుండా శాసించాడు. మానవునికి సృష్టి జ్ఞాన సంబంధమైనది. జీవజ్ఞానానికి పొందటానికి ముందు జ్ఞానం గురించి తెలుసుకోవాలి. బ్రహ్మదేవుడు తన శరీరములోంచి సప్త ఋషులను సృష్టించాడు. వారే వశిష్ఠుడు, కృతు, పులహ, పులశ్య, అంగీరస, అత్రి, మరీచి అనే 7 సప్త ఋషులను సృష్టించారు బ్రహ్మదేవుడు వాళ్ళతో ఇలా చెప్పారు: సృష్టిలో మానవ జీవనం ప్రారంభం జరగాలి. మానవులకు శిక్షణ ఇవ్వాలి. వారి జీవనానికి దిశను నిర్దేశించడమే మీ జన్మలకు కారణం, లక్ష్యం అని ఆ బ్రహ్మదేవుడు సప్త ఋషులకు ఆజ్ఞాపించారు.